నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. నేను మీ అవినాష్ జనగామ. తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా చాలా రకాలైనటువంటి అంశాలు కొత్తగా తెర మీదకి వస్తున్నాయి. రేవంత్ రెడ్డి రీసెంట్గా చేసినటువంటి ఒక స్టేట్మెంట్ దేశవ్యాప్తంగా దుమారం రేగుతుంది. అదే రిజర్వేషన్ల అంశం. సరే, ఇదే కాకుండా అసలు మెదక్ పార్లమెంట్లో ఏం జరుగుతుంది అనేటువంటి అంశం, ప్లస్ అలాగే అభ్యర్థి ఏ విధంగా తన యొక్క ఈ ఎలక్షన్ని చూడబోతున్నాడు అనేటువంటి అంశము, మోడీ వేవ్ నిజంగా ఈ సందర్భంగా తెలంగాణలో ప్రభావితం చూపబోతుందా? అండ్ బీజేపీ పార్టీ చెప్తున్నట్టుగా 400 సీట్లు పైగా గెలుచుకోబోతున్నారు అనేటువంటిది రఘునందన్ రావు గారి మాటలో తెలుసుకుందాం. అన్న నమస్కారం. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రచారంలో మాకు ఇంత టైం ఇచ్చినందుకు. అన్న, ఫస్ట్ మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ వెంకటరామిరెడ్డి గారు మాజీ కలెక్టర్గా ఉండి రాజపుష్ప కోఓనర్గా ఉన్నటువంటి వ్యక్తి డబ్బు వరదలాగా పారిస్తున్నాడు. ఈ సందర్భంలో మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ మీరు ఎలా చూస్తున్నారు? సో వెంకటరామిరెడ్డి గారు ఈ జిల్లాకి సొంతదారు కాదు, ఈ జిల్లాతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఈ జిల్లాకి 30 మంది కలెక్టర్లు పనిచేస్తే ఆ 30 మంది కలెక్టర్లలో వెంకటరామిరెడ్డి అనేటువంటి వారు ఒక కలెక్టర్. సో కలెక్టర్ ఇలా నేను ఓనర్ని అవుతా అని చెప్తా ఉన్నాడు. ఆయన భాషలో చెప్పాలంటే టెనెంట్, కిరాయిదారు ఎప్పుడు కూడా ఓనర్ కాలేడు. టెనెంట్ ఈజ్ ఆల్వేస్ ఏ టెనెంట్. వెంకటరామిరెడ్డి ఈ జిల్లాలో జాగా కొనుక్కొని జాగా కబ్జా చేసి 100 ఎకరాలు కబ్జా చేసి ఈ జిల్లాలో నేను ఓనర్ అవుతా అని వస్తున్నాడు. సో దాన్ని మెదక్ ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం పుట్టిందే మా నీళ్లు, మా నిధులు, మా అవకాశాలు మాకు ఉండాలని. అంతేగాని పక్క జిల్లా వాడు వచ్చి మా మెదక్ జిల్లా అని జై తెలంగాణ అనే ఉద్యమం పుట్టిన ఈ గడ్డని వాళ్ళు ఏదో చేస్తామని అనుకుంటే ఎటనీ కాస్ట్ ఇక్కడ అది కుదరదు. మా ప్రజలు ఒప్పుకోరు. పైసలు ఇస్తే తీసుకుంటుండొచ్చు, ఎక్కడైనా 1-2 సందర్భాల లోపల ఎక్కడైనా నష్టం జరుగుతున్నటువంటి ఆలోచన ఉండొచ్చు. బట్ ఓవరాల్గా మెదక్ జిల్లా ప్రజలు చాలా మంచోళ్ళు. మా వాళ్ళకి ఎప్పుడు ఎవరికి ఎట్లా బుద్ధి చెప్పాలనో తెలుసు. వెంకటరామిరెడ్డి గారి 1000 కోట్లకి మా తెలంగాణ ప్రజలు, దట్టు ముఖ్యంగా మెదక్ జిల్లా మెదక్ పార్లమెంట్కి సంబంధించిన ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని నాకు విశ్వాసం. అన్న, వెంకటరామిరెడ్డి గారు ఈ సందర్భంగా చేసినటువంటి ఒక కామెంట్ చాలా పెద్ద ఎత్తున ప్రజల్లోకి అయితే వెళ్ళింది. 100 కోట్లు పెట్టి నేను ఇక్కడ ఒక ట్రస్ట్ ఒకటి పెడతా, దానివల్ల నేను ప్రజలకు చాలా అవకాశాలు కలిగేలా చేస్తా, అలాగే ప్రజల అభివృద్ధి చేస్తా అనేటువంటి మాట తను అంటున్నాడు. అంటే పార్లమెంట్ సెగ్మెంట్లో ఒకవేళ తను గెలిస్తే పార్లమెంట్ తన ఎంపీ నిధులే కాకుండా ఇది కూడా నేను చేస్తా అనేటువంటి మాట, ఈజ్ ఇట్ రియలీ పాసిబుల్ అండి నిజంగా? అంటే అలాంటి స్టేట్మెంట్ నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు 2021లో కాంట్రాక్టర్ కమ్ కలెక్టర్ కేసీఆర్ కాళ్ళు మొక్కి ఫ్రీగా రూపాయి ఖర్చు లేకుండా ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకున్నాడు. 2021లో ఎమ్మెల్సీ అయ్యిండు. నిజంగా ఎమ్మెల్సీ అయిన నాటి నుంచి వెంకటరామిరెడ్డి గారు ఊరూర తిరిగి స్కూళ్ళ పరిస్థితిని పట్టించుకొని, దవాఖాన పరిస్థితిని పట్టించుకొని, ఓ 2 టీచర్లని, ఓ 2 డాక్టర్లను పెట్టి 2021లో రూపాయి ఖర్చు లేకుండా నేను ఎమ్మెల్సీ అయినా ఇగో మెదక్ జిల్లా అభివృద్ధికి నా దగ్గర నేను అడగోలే సంపాదించిన భూముల ఆస్తులై లక్షల కోట్లు ఉన్నాయి, కాబట్టి నేను ఒక 100 కోట్లు మెదక్ జిల్లా ప్రజలకు పెడతాను అని గత 3 సంవత్సరాలుగా ఖర్చు పెట్టి ఉంటే ఆయనకు ప్రజాసేవ చేయాలనేటువంటి ఆలోచన ఉందని ప్రజలు నమ్మేటోళ్ళు. 3 ఏళ్లలో దీనికి పూర్తి భిన్నంగా పనిచేసిండు. ఏం పనిచేసిండు? కోకాపేటలో ప్రభుత్వం భూములు వేలం వేస్తే 100 కోట్లకు ఎకరం చొప్పున 1000 కోట్లు పెట్టి 10 ఎకరాల భూమి కొనుక్కున్నాయనే వెంకటరామిరెడ్డి. 1000 కోట్లలో ₹1 మెదక్ జిల్లా ఖర్చు పెట్టలేదు. నీ ఎమ్మెల్సీ ఫండ్స్ ఏడ పెట్టినావో ఎవరికి తెలియదు, ఏ ఊరికి రాలే, ఎవరి కష్ట సుఖాల్లో లేవు. నువ్వు జై తెలంగాణ అన్నోని అంటే కాదు, జైలుకు పోయినాను అంటే కాదు. నీకున్న ఒకే ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే డబ్బు సంచులు. హరీష్ గారికి డబ్బు సంచులు ఇచ్చడం, కేసీఆర్ గారికి డబ్బు సంచులు ఇవ్వడం, జనాలకు కూడా డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవాలనుకునే నీచ సంస్కృతి తప్ప నీ దగ్గర ఏముందని నేను ప్రజాసేవకుడు అంటారు ప్రజలు. ఎట్లా సంబంధం ఉంటుంది నీకు? ప్రజలకు ఏం సంబంధం అని చెప్పు. ఇది దుర్మార్గమైనటువంటి ప్రచారం. ఒకవేళ ఆయన నిజంగా 100 కోట్లు పెట్టేది ఉంటే ఇంకా 4 ఏళ్ళు లేదా ఎమ్మెల్సీ ఉందంటారు కదా, పెట్టి సేవ చేసుకోవచ్చు కదా. ఈ 2.5-3 ఏళ్ళ నుంచి పెట్టలేదు, ఇంకా 3.5 ఏళ్ళు 4 ఏళ్ళ ఉంది కదా, అప్పుడన్నా చేయమనుండ్రి. ఎట్లా నమ్ముతారు ప్రజలు? 3 ఏళ్ళ కోలే ₹3 జిల్లాకి ఏనోడు, ఎంగిల్ చేతితో ఇట్లా 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 అననోడు రేపు వచ్చి 100 కోట్లు పెడతా అంటే ఈ 3 ఏళ్ళ నుంచి ఎవరు ఆపిరన్నా? కలెక్టర్ ఉన్నప్పుడు చేయకపోతుంది, ఎమ్మెల్సీ ఫ్రీగా అవుతుంది, అప్పుడన్నా చేయాలి కదా. ఏం చేసినావు? ₹1 ఖర్చు పెట్టలే కదా. అందుకని అది పెద్ద స్టేట్మెంట్ టీవీలలో మాట్లాడుకోవడానికి అనుకొస్తుంది, ఇంకెందుకని అనుకొస్తుంది, కానీ జనానికి అయితే పర్కులేట్ అవుతుంది. సేమ్ టైం ఇదే వెంకటరామిరెడ్డి గారికి గెలిస్తే కాంగ్రెస్లో జాయిన్ అవుతాడు. ఎందుకంటే ఖమ్మం జిల్లా మంత్రి ఒకరు ఈయనకి వియంకులు అనేటువంటి మాట కూడా చాలా బలంగా ప్రచారంలో నడుస్తూ ఉంది. వెంకటరామిరెడ్డి గారు ఏ నిమిషం కాంగ్రెస్లోకి వదామని ఎదురు చూస్తున్నాడు బేసికల్గా. ఎందుకంటే లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాడు. ప్రభుత్వం ఎవరిదంటే వాళ్ళ ప్రభుత్వంతో అంటగాగే ప్రయత్నం చేస్తాడు. మీరు అన్నట్టు ఆయన మొన్నటిదాకా జడ్చర్ల లక్ష్మారెడ్డి గారికి వియంకుడు, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి వియంకుడు. ఆడుంటే లక్ష్మారెడ్డి కాపాడాడు, ఈడుంటే రేపు పొంగులేటి కాపాడుతాడు. ఆయన గెలిచుడు అనేది మర్చిపోండి.
గెలవకుండా ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఉండడు, అర్జెంటుగా ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్సీగా మారిపోతాడు తప్ప ఆయన ఉండేది లేదు, చేసేది లేదు. అంటే కేవలం ఈ రాజపుష్పకు సంబంధించినటువంటి భూములు, ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి స్కామ్లు ఇవన్నీ బయటకు వస్తాయనే ఉద్దేశం అని అనుకోవచ్చు. టెలిఫోన్ ట్యాపింగ్లో రాధాకిషన్ రావు గారు అనేటువంటి డీసీపీ చాలా స్పష్టంగా చెప్పిన అంశం, రాజపుష్ప దగ్గర నుంచి తెల్లాపూర్లో వీరు ఉండేటువంటి నివాసం దగ్గర నుంచి చాలాసార్లు డబ్బుల్ని తెలంగాణలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ల సందర్భంగా వారు ఇస్తే వీరు తీసుకెళ్లి పోలీసుల సాయం చేతి పంచినమని, నేనేదో ఇప్పుడు నా మీద పోటీ చేస్తున్నాను కాబట్టి అక్కస్తని చెప్తలేను. అక్కడ జరిగిన ఫ్యాక్ట్ని మీకు రాధాకిషన్ రావు గారు అనేటువంటి డీసీపీ గారు చెప్పారు. ఇవాళ కాకపోతే రేపు కవిత దారిలోనే వెంకటరామరెడ్డి పోక తప్పదు. బట్ మీకున్నటువంటి పెద్ద థ్రెట్ హరీష్ రావు ఉన్నాడు పక్క, తర్వాత కేసీఆర్ స్పెషల్ ఫోకస్ మెదక్ మీద బాగా జరుగుతున్నట్టుగా వినిపిస్తున్నటువంటి సమాచారం. దీన్ని ఏ విధంగా రఘునందన్ రావు గారు కట్టడి చేయబోతున్నారు? ఇప్పుడు దుబ్బాక ఎమ్మెల్యేగా నేను పోటీ చేసినప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, హరీష్ రావు గారు మంత్రి, సర్కారు వాళ్ళది. ఇలా సర్కారు వాళ్ళది కాదు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాదు, హరీష్ రావు గారు మంత్రి కాదు. అప్పుడు ఫోకస్ చేసినప్పుడే ప్రజలు నా పక్షాన నిలబడ్డారు, నన్ను గెలిపించుకున్నారు. ఇప్పుడు ఏమి లేనప్పుడు వాళ్ళు ఓన్లీ డబ్బుల్ని నమ్ముకున్నప్పుడు అది ఎట్లా జరుగుతుంది అనుకుంటారు మీరు? ఇప్పుడు కూడా ప్రజలు నా పక్షాన్ని నిలబడతారు, ఖచ్చితంగా నాకే న్యాయం జరుగుతుంది. బట్ సేమ్ టైం రఘునందన్ రావు గారు, మీరు ఒక మాట చెప్పండి. ఇప్పుడు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి, అంటే మీరు లాస్ అవ్వడం జరిగింది కదా, ఓడిపోవడం జరిగింది. సో ఆ అంశం ఏమన్నా దీంట్లో పెద్ద ఎత్తున ప్రభావితం ఏమైనా చూపేందుకు అవకాశం ఉంది? ఇప్పుడు మరి చంద్రశేఖరరావు గారు కామారెడ్డిలో ఓడిపోయినారు, పార్టీ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి, 10 ఏళ్ళు తెలంగాణని బంగారు తుకుడా చేసిన ఆయన నాయకత్వంలో బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ ఘోరంగా ఓడిపోయింది అసెంబ్లీ ఎన్నికలలో. మరి ఇప్పుడు ఆయన 17 మంది ఎంపీలని గెలిపిస్తా అని చెప్పి తిరుగుతున్నాడు కదా. కామారెడ్డిలో ఓడిపోయినందుకు ఇప్పుడు కప్పుకొని పడుకోలేదు కదా. కామారెడ్డిలో కాషాయం కండువ చేతులు ఓడిపోయినోడు ఇలా తెలంగాణలో 17 ఎంపీ సీట్లు ఎట్లా గెలిపిస్తాడు? దుబ్బాకలో రఘునందన్ రావు ఓడిపోతే మెదక్లో పోటీ చేయొద్దని లేదు కదా. కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓడిపోయిండు 2018 డిసెంబర్లో. ఊరుగా నూరుకోయి మల్కాజ్గిరిపోతే గెలిపించారు. నేను నా ఊర్లో పోటీ చేస్తున్నాను, నేను పుట్టిన గడ్డ మీద పోటీ చేస్తున్నా. చంద్రశేఖర్ గారు ఉంటుంది, హరీష్ గారు ఉంటుంది, ప్రజలు నా పక్షం ఉన్నారు. బట్ సేమ్ టైం హరీష్ రావు గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, కాంగ్రెస్ 8 పంచుకున్నది, బీజేపీ 8 పంచుకున్నది, ఒక సీట్ ఎంఐఎం పంచుకున్నది, ఇక మాకు వచ్చేది ఏమున్నది అనేటువంటి కాంటెక్స్ట్లో ఒక స్టేట్మెంట్ చేశారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? బీఆర్ఎస్కి సంపూర్ణంగా తెలుసు ఒక్క సీట్ వస్తలేదని తెలుసు, ఈ ఎన్నికలు దేశం కోసం జరుగుతున్నాయని తెలుసు, ప్రజలంతా మోడీ పక్షాన ఉన్నారని తెలుసు. కానీ అప్పుడే చేతులు ఎత్తేస్తే క్యాడర్ మొత్తం మిగిలదు కాబట్టి ఏదో కొట్లాడినట్టు చేస్తున్నారు తప్ప వాస్తవంగా టీఆర్ఎస్ పార్టీ దే ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఏ సింగిల్ సీట్. అన్న మీరు ఇంకో మాట చెప్పండి, కేసీఆర్ బస్సు యాత్రని ఎట్లా చూస్తున్నారు మీరు? ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు ఆయన బస్సు యాత్రలో. మీడియాలో స్పేస్ కోసం జరుగుతున్న యాత్ర అది. ఖమ్మంలో నామా నాగేశ్వరరావు గెలుస్తాడు, కేంద్రంలో మంత్రి అవుతాడంటే జనం ఏమంటారు అంటే ఎండ దెబ్బ కొట్టినట్టుంది సార్కి, ఇంట్లో కూర్చోమనూరు ఎందుకు తిప్పుతురు ముసలాయనను, అసలే తుంటిరిపోయింది ఈయనకేం కోసం పెడుతురు వీళ్ళంతా అని అంటున్నారు. రైట్. సేమ్ టైం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్స్ కూడా అలాగే ఉన్నాయని అంటారా మరి? రేవంత్ రెడ్డికి రాసిస్తున్న వాళ్ళు సరిగా రాసిస్తలేరు. అవి రేవంత్ రెడ్డికి తెలిసిన స్టేట్మెంట్లు, ఆయనకు అర్థమైన స్టేట్మెంట్లు అని నేను అనుకోను. నేను ఈ మాట ఎందుకు అంటున్నా అంటే ఎస్సీ రిజర్వేషన్లు పోతాయి, ఎస్టీ రిజర్వేషన్లు పోతాయి అని నిన్న మాట్లాడుతున్నాడు మైక్లో. ఎస్సీ రిజర్వేషన్లు ఆయన కాదు, నేను కాదు, మోడీ గారు కాదు, ఆఖరికి రాజ్యాంగాన్ని రాసిన బిఆర్ అంబేద్కర్ గారు వచ్చిన ఎస్సీ రిజర్వేషన్స్ తీసేయలేరు. బట్ ఇది ఒకటి పెరిగిన జనాభాకు అనుకూలంగా ఎస్సీ రిజర్వేషన్స్, ఎస్టీ రిజర్వేషన్స్ పెంచాలని రాజ్యాంగం చెప్పింది తప్ప ఎస్సీ రిజర్వేషన్లు పోతాయి, ఎస్టీ రిజర్వేషన్లు పోతాయని దళితులను రెచ్చగొట్టే ప్రయత్నం మూర్ఖత్వం. రెండోది బీసీ రిజర్వేషన్లు పోతాయని చెప్తా ఉన్నాడు ఆయన. బీసీల రిజర్వేషన్స్లో కోతబెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మైనార్టీ రిజర్వేషన్లను తీసుకొచ్చి బీసీఈ అని ఒక సబ్సెక్షన్ని తెచ్చి బీసీలకు రావాల్సినటువంటి 27% రిజర్వేషన్ సీట్లని, ఓట్లని తీసుకొచ్చి అందులో 5% ముస్లింలకు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారిని చెప్పమనుండ్రి, మేము మతపరమైనటువంటి రిజర్వేషన్లను ఎత్తేస్తాం, బీసీలకు ఇచ్చినటువంటి 27% రిజర్వేషన్లు తిరిగి వాళ్ళకి ఇస్తామని చెప్పమనుండ్రి. అది చేతగాక ఏదో 2 టీవీలు 2 పేపర్లను చేతిలో పెట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడితే, కేసీఆర్ లెక్క మాట్లాడితే ఏమవుతుందన్న? కేసీఆర్ కొడుకు యువరాజు కూడా గిట్లే అనుకుంటుండే, మోడీ ఈడి బోడి కేడి అని ఇట్లా ఎవరో రాసిస్తే ఎత్తిప్రాసల కోసం మాట్లాడారు. ఇప్పుడు సౌండ్ తగ్గినట్టుంది జర, మీరు చూస్తారు కదా. కొన్ని రోజుల తర్వాత రేవంత్ రెడ్డికి కూడా తగ్గుతుంది, జూన్ 4 తర్వాత మీరు చూస్తారు. అంటే ఇంకో మాట వినిపిస్తుంది, రేవంత్ రెడ్డి తొందరలో అంటే జూలై 18 ఈ తనకు ఓట్ ఫర్ నోట్ ఏదైతే వర్డిక్ట్ ఉందో దానికి ముందే 4-5 రోజుల ముందే బీజేపీలోకి వచ్చేస్తాడు రేవంత్ రెడ్డి. వర్డిక్ట్ లేదు, ట్రయల్ లేదు, ఇవన్నీ తప్పుడు ప్రచారాలు. మీడియా మిత్రులకు సరిగా అవగాహన లేకుండా కేసు ట్రయలే స్టార్ట్ కాలేదు, సాక్ష్యాలే కాలేదు, ఇంకా అప్పుడే వర్డిక్ట్ ఎక్కడ? కేసు ట్రయల్ స్టార్ట్ కావాలి, సాక్షులు వచ్చి కోర్టులో సాక్ష్యాలు చెప్పాలి, దాని మీద క్రాస్ ఎగ్జామినేషన్లు లెంతీ నడుస్తుంది. అదంతా అయిపోయిన తర్వాత కదా, అప్పుడు కదా
శిక్ష అనేది. బట్ ఈ లోపే వచ్చేస్తాడు రేవంత్ రెడ్డి, దానికోసం అది స్టార్ట్ అయ్యే లోపే ఈ బీజేపీలోకి వచ్చేస్తాడు రేవంత్ రెడ్డి అనేటువంటి మాట చాలా బలంగా మీడియా వర్గాల్లోనే కాదు, ఇన్ఫాక్ట్ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి లోగుట్టుగా కూడా వినిపిస్తున్నటువంటి మాట ఇది బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా చేస్తున్నటువంటి ఒక ప్రొపగాండా. మీడియా బాధాకరమైన విషయం ఏంటంటే మీడియా ఏకపక్షంగా లేదు, ఒకపక్షంగానే ఉన్నది అట్లా. అంటే వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళని మోస్తూ ఉన్నారు. ఇది దురదృష్టకరం. సో సంపాదకుల అభిప్రాయాలు, మీడియా అభిప్రాయాలు ప్రజల అభిప్రాయాలు కావు. ప్రజలకు ఉండే అభిప్రాయం ప్రజలకు ఉంటుంది. ఇప్పుడు ఒక టీవీ పేరు చెప్పింది అనుకోని, మీరు ఒక ఊరికి పోయి ఇది పలానోళ్ళ టీవీ, ఇది పలానా పార్టీకి అనుకూలంగా పనిచేసేటువంటి టీవీ అని ఒక ముద్ర వేసుకుంటున్నాయి టీవీ ఛానల్. ఇది బాధాకరమైనటువంటి విషయం. ఇండిపెండెంట్గా పనిచేయాల్సింది స్వతంత్రమైనటువంటి ఒక వ్యవస్థ. ఫోర్త్ ఎస్టేట్ ఎవరన్నా తప్పు చేస్తే, మిగతా 3 వ్యవస్థలు తప్పు చేస్తే ఎత్తి చూపాల్సిన వాళ్ళే తప్పులు చేస్తున్నారంటే ఇంకెంత బాధ ఉంటుంది అనేది. దీంట్లో ఇంకొక మాట ఉంది, మీరే దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వగలరేమో అనేటువంటి ఉద్దేశాన్ని అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇప్పుడు ఒక సంస్థ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ మేమే కాలేజీ ఉన్నాం, బీజేపీ తప్పు చేసినా ప్రశ్నిస్తాం, కాంగ్రెస్ తప్పు చేసినా ప్రశ్నిస్తాం, బీఆర్ఎస్ని అయితే మేము ఎలా ఏకపారేసాం మీరు చూసారు ఇన్ఫ్యాక్ట్. సో అలాంటిది గట్టిగా ఏదైనా మాట్లాడితే వాళ్ళ సపోర్టర్స్ వచ్చి వీళ్ళ ఛానల్ అంటారు, వీళ్ళ సపోర్టర్ వచ్చి వాళ్ళ ఛానల్ అంటారు, ఇంకోరు వచ్చి. బట్ ఓవరాల్గా ఒక ఇన్సిడెంట్ బేస్గా అట్లాంటి ఆరోపణలు ఏమైనా వస్తాయేమో కానీ ఓవరాల్గా ఈ ఛానల్ ఎట్లా ఉంది, ఈ పేపర్ ఎట్లా రాస్తుంది అనేది ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. మనం ఏమనుకుంటాం, ప్రజలకు ఏం తెలియదు అమ్మా ఇట్లా అనుకుంటాం. కానీ ప్రజలు మీకంటే నాకంటే అందరికంటే కూడా తెలియకలవాళ్ళు, బాగా ఆలోచించగలుగుతారు. ఎప్పుడు ఎవరికి ఎట్లా బుద్ధి చెప్పాలన్నా ప్రజలకు బాగా తెలుసు. తెలంగాణలో మోడీ వేవ్ పనిచేస్తుంది అంటారా? 100% పనిచేస్తుంది. ప్రపంచం అంతా పనిచేసినప్పుడు తెలంగాణలో ఎందుకు పనిచేయదు? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మోడీ గారి ప్రపంచం కొనసాగుతుంది. అండ్ ఇది సందర్భం ఎందుకంటే నిన్న వచ్చినటువంటి లేటెస్ట్ అంశం కాబట్టి, ఇది కూడా కాస్త కూస్త ఎన్నికల మీద ప్రభావం చూపేటువంటి అంశం కాబట్టి, రోహిత్ వేములకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ నిన్న ఏదైతే వచ్చిందో, ఇన్ఫాక్ట్ మీరు అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా ఛాలెంజ్ చేసుకోవచ్చు సపరేట్ బెంచ్ మీద అనేటువంటి మాట జడ్జి గారు కూడా చెప్పడం జరిగింది. ఈ అంశాన్ని మీరు ఎలా చూస్తున్నారు, రోహిత్ వేములకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ని? ఎందుకంటే ఒక అడ్వకేట్గా కావచ్చు, ఒక ప్రజానాయకుడిగా కావచ్చు, దీని మీద మీరు కామెంట్ చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను పర్సనల్గా. ఇప్పుడు కోర్టు ఒక తీర్పు ఇచ్చింది, ఆ తీర్పు మీకు నచ్చలేదు, యూ హ్యావ్ ఎవ్రీ రైట్. పిటిషనర్గా మీకు రైట్ ఉంటుంది, ముద్దాయిగా మీకు రైట్ ఉంటుంది. పైకోర్టుకు అప్పీల్ చేసుకునేటువంటి అవకాశాన్ని కోర్టే కల్పిస్తుంది. ఇంకా మీరు దాని గురించి టెన్షన్ పడేందుకు? అలా అని కాదు, అంటే అది ఎన్నికలకి ఎట్లాంటి సంబంధం లేదు, ఎన్నికల మీద ఎట్లాంటి ప్రభావం చూపించదు. ఎందుకంటే స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఎలాంటి ప్రభావం చూపించదు. ఓకే. అండ్ దీని తర్వాత రీసెంట్గా రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడుతున్నాడో, బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనేటువంటి మాట, ఇంతకుముందు ఎలక్షన్స్లో కూడా చాలా వరకు బీజేపీకి దెబ్బేసినటువంటి మాట ఇదే అనేటువంటి మాట ఒకటి ఉంది. ఇప్పుడు కూడా అదే మాట బూచిగా చూపిస్తున్నాడు. కవిత బయటికి రావాలంటే కేసీఆర్ సీట్లు అమ్ముకోవాల్సిందే, దగ్గరుండి గెలిపియాల్సిందే అనేటువంటి మాట ఒకటి ఉంది. సేమ్ టైం కాంగ్రెస్ మీద ఉన్నటువంటి మాట కూడా అదే, లోపల నుంచి లాలుచి రేవంత్ రెడ్డి బీజేపీతో ఉన్నాడు, అందుకే దగ్గరుండి మరి ఆయన ఒక 5 స్థానాలు ఈయన ఒక 5 స్థానాలు బీజేపీని గెలిపిస్తారనే మాట ఉంది. బీజేపీకి కాంగ్రెస్ సహాయ సహకారాలు, భారత రాష్ట్ర సమితి సహాయ సహకారాలు అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ ఈ 2 పార్టీలు లేని వేరే రాష్ట్రాల్లో కూడా పోటీ చేస్తుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భారతీయ జనతా పార్టీ తన సొంత అస్తిత్వాన్ని, తన సొంత ఎజెండాని, పార్టీ రాజ్యాంగాన్ని తీసుకొని ముందుకు సాగుతూ ఉన్నటువంటి అంశం మీరందరూ కూడా గమనంలోకి తీసుకోవాలి. టీఆర్ఎస్ మాకెందుకు సపోర్ట్ చేస్తుంది, కాంగ్రెస్ మాకెందుకు సపోర్ట్ చేస్తుంది? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, మా పని మేము చేసుకుంటున్నాం. ఇక్కడ తేడా ఏంటంటే జనం మాతో పోలరైజ్ అవుతూ ఉన్నారు, అది వాళ్ళకి బాధ కలిగించేటువంటి అంశం. అందుకని ఏదంటే అది మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికల్లో స్పెసిఫిక్గా అందరు ఎంపీ క్యాండిడేట్స్, బేసిక్గా బీజేపీ నుంచి ఉన్నటువంటి అందరు ఎంపీ క్యాండిడేట్స్ చెప్తున్నటువంటి మాట, ఎప్పుడు ఈ రకమైనటువంటి అండర్స్టాండింగ్ అయితే చూడలేదు. అంటే ఇంత పెద్ద ఎత్తున ఇది దేశం కోసం జరుగుతున్న ఎన్నికలే, మాకు ఓటేయకండి, మోడీ గారికి మీరు ఓటేయండి, అందరి నోటు వింటున్నాం. స్పెసిఫిక్గా బీజేపీ ఎంపీలు అందరి దగ్గర నుంచి ఎందుకు కేవలం మోడీ గారిని చూసి ఓటేయాలి? మీ అందరికీ స్పెషల్ చరిష్మా, మీ అందరికీ మీ ఓన్ చరిష్మా కూడా ఉంది కదా. ఈ ఎన్నికలు దేశం కోసం జరుగుతూ ఉన్నాయి. దేశ ప్రధాని నిర్ణయించడానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు. దేశవ్యాప్తంగా 2 గ్రూపులు పనిచేస్తూ ఉన్నాయి, ప్రధానమంత్రి పదవి కోసం అని పోటీ పడుతున్నాయి. ఒకటి ఎన్డీఏ, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ. రెండవ గ్రూప్ INDIA, ఇండియా అనే పేరు పెట్టుకున్నటువంటి ఇండి గ్రూప్ అలయన్స్ హెడెడ్ బై కాంగ్రెస్ పార్టీ. ఈ 2 గ్రూపులలో ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటుంది అనేది ప్రజల మధ్య జరుగుతున్న చర్చ. ఎన్డీఏకి నాయకత్వం వహిస్తుంది నరేంద్ర మోడీ గారు. ఇండియాకి నాయకత్వం కొద్ది రోజులు ఖర్గే అంటారు, కొద్ది రోజులు నితీష్ కుమార్ అంటారు, కొద్ది రోజులు నవీన్ కుమార్ అంటారు, కొద్ది రోజులు దీదీ అంటారు, కొద్ది రోజులు ఉద్ధవ్ ఠాక్రే అంటారు, కొద్ది రోజులు స్టాలిన్ అంటారు. వాళ్ళకే దే ఆర్ నాట్ గెటింగ్ ఏ ప్రాపర్ క్లారిటీ. రెండవది, అందులో భాగస్వామి అయినటువంటి దీదీ చెప్తుంది మా కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు రావని చెప్తుంది. 40 సీట్లు రానోడు ఈ దేశానికి ప్రధానమంత్రి ఎట్లయితాడు?
సో తర్వాత హైయెస్ట్ పార్టీ సీట్లు వచ్చేది ఎవరంటే తృణమూల్ కాంగ్రెసే. వాళ్ళు 20 సీట్లు కూడా రావనేది వాళ్ళ ఆలోచన. సో ఈ పరిస్థితులలో నరేంద్ర మోడీ గారిని ఎదిరించి నిలబడి కౌంటర్గా చెప్పగలిగినటువంటి నాయకత్వం లేదు కాబట్టి ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు పోలరైజ్ అవుతారు. దేశాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ లేదంటే రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ వీళ్ళంతా చెప్తున్నటువంటి మాట ఏంటంటే రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేస్తారు వీళ్ళు అనేటువంటి మాట బీజేపీ మీద చాలా బలంగా తీసుకెళ్తున్నటువంటి అపోజిషన్ చేస్తున్నటువంటి మాట. దీన్ని ఎలా కౌంటర్ చేస్తున్నారు మీరు? అండ్ ఏ రకమైనటువంటి మార్పులు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రాజ్యాంగంలో మార్పు అంటే? అసలు మీరు ఏం చేయబోతున్నారు ఒకవేళ గెలిస్తే? సో భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పలేదు. వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ కానీ వాళ్ళు ఇంకా సంఘం అని చెప్తున్నటువంటి పెద్దలు కానీ ఎవరికి అట్లాంటి ఆలోచన లేదు. ఈ విషయాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరిగింది. నరేంద్ర మోడీ గారే ఈ ఎన్నికల కోసం చెప్పలేదు. చాలా రోజుల క్రితం ఒక సందర్భంలో ఇట్లాంటి చర్చ వస్తే నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చెప్పిండ్రు, భారత రాజ్యాంగ నిర్మాత మళ్ళీ పుట్టి వచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే పునర్జన్మ చెంది వస్తే కూడా రాజ్యాంగాన్ని మార్చగలుగుతాము అనేటువంటి మాట తప్పు అని చెప్పిండ్రు. నేను మారుస్తాను కాదు, ఎవరూ మార్చలేరు. ఆఖరికి రాసిన అంబేద్కర్ పుట్టి వస్తే కూడా దాన్ని మార్చలేరు అని చెప్పిండ్రు. కాబట్టి రాజ్యాంగాన్ని మారుస్తుండ్రు అనేటువంటి ఇది మాట ఏదైతుందో ఇది ఓన్లీ ప్రొపగాండా కోసం వాడుకుంటున్నటువంటి మాట తప్ప కాదు. ఇన్ఫ్యాక్ట్ రాజ్యాంగానికి సవరణలు మొదలుపెట్టింది ఈ దేశ తొలి ప్రధానమంత్రిగా ఉన్న కాంగ్రెస్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిండ్రు. జవహర్లాల్ నెహ్రూ గారు మార్చిర్రు, ఇందిరాగాంధీ గారు మార్చిర్రు, రాజీవ్ గాంధీ మార్చినారు. 126 సార్లు ఈ దేశంలో భారత రాజ్యాంగం సవరించబడితే అందులో సుమారు 106 సార్లు ఈ దేశ రాజ్యాంగాన్ని సవరించింది కాంగ్రెస్ పార్టీ. తండ్రి బిడ్డ కొడుకు తప్ప ఇంకొకరు ఎవరు కూడా సవరించలేదు. కాబట్టి వాళ్ళు చేసిన తప్పుల్ని మేమేదో చేస్తామనేటువంటి ప్రచారాన్ని మా మీద నెట్టి ఇటు దళితుల ఓట్లు అటు మైనార్టీ ఓట్లు ఏదో రాబట్టుకుందామనే ఒక చిరు ప్రయత్నాన్ని కాంగ్రెస్ మొదలుపెట్టిందని నేను భావిస్తాను. రైట్. అట్ సేమ్ టైం చూసుకుంటే తెలంగాణలో ఇప్పుడున్నటువంటి మాట ఏంటంటే రేవంత్ రెడ్డి సైడ్ నుంచి లేదా సీఎం గారి సైడ్ నుంచి గాడిద గుడ్డు తప్ప ఏమి ఇవ్వలేదు అనేటువంటి మాట చాలా బలంగా తీసుకెళ్తున్నారు. తెలంగాణ ప్రజలకి ఏం చేయలేదు మోడీ ప్రభుత్వం అనేటువంటి మాట ఉంది. దీనికి మీరు చెప్పేటువంటి మాట లేదంటే తెలంగాణకి నిజంగా బీజేపీ పార్టీ ఏం చేసిందంటే ఏం చెప్తారు? గాడిద అసలు గుడ్డే పెట్టదనేటువంటి కనీసం అవగాహన లేనోడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం అనేది దురదృష్టకరం. ఆయన చేసినటువంటి తప్పుల్ని జనం అడగకుండా ఉండడానికి ఈ రిజర్వేషన్ల అంశం రాజ్యాంగం అనే అంశాన్ని ముందుకు పెట్టి నేనేదో తెలివి కళ్ళలోనే ఆయన ఎక్స్ట్రా ఫీల్ అవుతున్నాడు. కానీ ప్రజలు రాజకీయ నాయకుల కంటే తెలివిగా ఆలోచిస్తారు, మ్యాచ్యూర్డ్గా ఆలోచిస్తారు అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు జూన్ 4వ తారీఖు సాయంత్రం అర్థం చేసుకుంటారని నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏం చేసిందంటే ఇప్పుడు మీరు నన్ను కలవడానికి వచ్చిన ఈ నేషనల్ హైవే కూడా భారతీయ జనతా పార్టీ వేసింది. హైదరాబాద్లో బాలానగర్ నుంచి నర్సాపూర్ నుంచి మెదక్ నుంచి బైన్సా దాకా ఒక నేషనల్ హైవే వేసినాం. నేషనల్ హైవే నెంబర్ 765D. మా ఎమ్మెల్యే లేడు నర్సాపూర్లో, మెదక్లో లేడు, మెదక్ ఎంపీ లేడు, అయినా మెదక్కి రైల్వే స్టేషన్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఇట్లా చెప్పాలంటే ఈ రాష్ట్రానికి అవసరం ఉన్న అన్ని పనుల్ని అంతేందుకు రేవంత్ రెడ్డి గారిని అడుగుండ్రి, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ కారు కదలాలంటే అప్పు కేంద్రం ఇచ్చిందా, కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంటే నీకు అప్పు వస్తుందా, ఎట్లా వస్తుంది అనేది ఆయన అడుగుండ్రి. సో ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పటికీ ఆయన 1000 కోట్ల రూపాయల అప్పుని కేంద్రం దగ్గర నుంచి తెచ్చి ఇప్పుడు మళ్ళీ కేంద్రం పెద్దన్న పాత్ర అని ఒకసారి మాట్లాడి ఇప్పుడు మళ్ళీ కేంద్రాన్ని తిట్టాలనేటువంటి ఎజెండా తీసుకున్నాడు. ఆయనకు ఆ కాన్ఫ్లిక్ట్ ఏదో ఉంది, ఏదో జరుగుతుందనే భయంలో అయితే రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టు కనబడుతుంది. ఆ ఏదో అంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూపంలో వస్తుందా, ఉత్తమ్ కుమార్ రెడ్డి రూపంలో వస్తుందా, లేకపోతే ఆ బట్టి విక్రమార్క రూపంలో వస్తుందా అని ఎక్కడో ఒక దగ్గర ఈజ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ కాంగ్రెస్ పార్టీ అని నాకు అర్థమవుతుంది. రైట్. మీ తోటి పార్లమెంటేరియన్ అనుకోవచ్చు ఒకవేళ గెలిస్తే, లేదంటే ఆల్రెడీ ప్రస్తుత పార్లమెంటేరియన్ అరవింద్ గారు కూడా చేస్తున్నటువంటి మాట చాలా బలంగా ఉంది సార్. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బీజేపీలో జాయిన్ అవుతాడు అనేటువంటి మాట ఒకటి ఉంది. రేవంత్ రెడ్డికి పిచ్చిలేసింది అనేటువంటి మాట కూడా మాట్లాడుతున్నాడు ఆయన. సో నేను అట్లాంటి పదాలు వాడలేను కానీ రేవంత్ రెడ్డి గారు బీజేపీలో చేరుతారనేది ఇటు కాంగ్రెస్లో ఉన్న ఒక సెక్షన్, అటు బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది చేస్తున్నటువంటి ఉద్దేశపూర్వకమైనటువంటి ప్రచారం. రేవంత్ రెడ్డి మా దగ్గరికి ఎందుకు వస్తాడు, మాతో ఏం సంబంధం రేవంత్ రెడ్డి గారికి? ఇవన్నీ కూడా ఊహాగానాలు, స్పెక్యులేషన్స్ మీద ఏదో నడిపిద్దాం, ఏదో సంపాదించుకుందామని చేసుకునేటువంటి ఆశ తప్ప అట్లాంటి ఆలోచన ఆయనకు ఉందని అనుకో, ఆయన వచ్చినా మేము తీసుకుంటామని తీసుకుంటారని అనుకోవట్లేదు. బట్ వాట్ ఇఫ్ హీ సిన్సియర్లీ ట్రైజ్? ఎందుకంటే మీ పక్క చేవెళ్ళకి సంబంధించినటువంటి రంజిత్ రెడ్డి కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడగానే, కాంగ్రెస్ ఇక్కడ ఏర్పడగానే 3 నెలలు ట్రై చేసాడు సిన్సియర్గా అనేటువంటి మాట కూడా ఉంటుంది. సో దేనికోసం, అపాయింట్మెంట్ కోసం ట్రై చేసిండా, అప్పుల కోసం ట్రై? ఆయన కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిండు, కాంగ్రెస్ పార్టీ ఆయనకు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చింది,
ఆయన ఇప్పుడు ఎందుకు పార్టీ మారుతాడు? నేను అనేది రంజిత్ రెడ్డి కూడా రంజిత్ రెడ్డి గారు పార్టీ మారిండ్రు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి. కాంగ్రెస్ ముందు బీజేపీలోకి రావాలని ప్రయత్నం చేసిండ్రు. అట్లే రేపు పొద్దున రేవంత్ రెడ్డి కూడా చేస్తాడేమో అనేటువంటి మాట. ఇప్పుడు రంజిత్ రెడ్డిని తీసుకుర్రా మా వాళ్ళు? తీసుకోలేదు. మరి అట్లాంటప్పుడు ఈ రేవంత్ రెడ్డిని ఎట్లా తీసుకుంటారు? అంటే కొన్ని జరిగాయి, కేవలం ఊహాగానాల మీద చర్చ మాత్రమే జరుగుతుంటుంది. దట్ ఈస్ నాట్ ద పర్సెప్షన్. రైట్. ఇంకా మీ కాంగ్రెస్ అపోజిషన్ లీడర్ సార్, మీతో పాటు ఉన్నటువంటి కంటెస్టెంట్ నీలం మధు ముదిరాజ్ గురించి మీరు ఏం చెప్తారు? See, if I speak something against Madhu, it does not sound good. ఎందుకంటే నాతో పాటు తెలంగాణ ఉద్యమంలో కొంతకాలం పనిచేసినాడు, చిట్కులకి సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి. అంతకుమించి ఆయన అది దాటి ఆ ఎల్ఎల్ దాటి ఎక్కడికి బయటకు వచ్చినాడు కాదు. ఇవాళ ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి బీసీ కార్డు మీద పటాన్చెరు శాసనసభ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే ఆ బీసీ బిడ్డనే ఓడగొట్టిన ఇంకో బీసీ బిడ్డ ఈయన. ఈయన గొప్ప ఈయన సాధించేదే ఉంటుంది, చేసేదే ఉంటుంది. కాంగ్రెస్ 40 గెలవదని దీది చెప్తున్నప్పుడు ఈయన ఎంపీ గెలిస్తే ఏమొస్తుంది? ఉండేదేముంది, పోయేదేముంది? అందుకని అందులో ఏమి ఉందని నేను అనుకోను. మా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి వస్తుంది అనేది నా అంచనా. ఒకవేళ మీరు అందరూ అంటున్నట్టుగా, లేదా కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నట్టుగా, లేదంటే బీజేపీ పార్టీ క్లెయిమ్ చేస్తున్నట్టుగా 10 నుంచి 12 స్థానాలు నిజంగానే బీజేపీ కనుక గెలవగలిగితే తెలంగాణ నుంచి, తెలంగాణకి మీ అందరూ కలిసి ఏం చేయబోతున్నారు? ఇప్పటిదాకా చేసిందంతా మేమే అన్న. ఏం చేస్తుంది అది మా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పటిదాకా చేసింది చెప్పినాం, భవిష్యత్తులో చేసేది చెప్తా ఉన్నాం. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మేము మా ప్రోగ్రెస్ కార్డు ప్రధానమంత్రి గారు తీసుకొని ఈ దేశానికి తను ఏం చేసిండో చెప్తూ ప్రజల ముందుకు వచ్చి ఓటు అడుగుతున్నాడు. దానివల్ల కొత్తగా రఘునందన్ ఏం చేస్తాడు, తెలంగాణలో గెలిస్తే ఏం చేస్తారు, రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? ఆయనతో అయ్యేదేముంది? నా చెల్లెలు లాంటి వాళ్ళు ఇస్తారు 2500 రూపాయలు మహాలక్ష్మి పథకం అని చెప్పి 2500 ఇచ్చుడు చేతగాలే. కేసీఆర్ 2000 ఇస్తున్నాడు, సరిపోతలేదు, నేను 4000 ఇస్తా అని చెప్పి 4000 ఇవ్వడం చేతగాలేదు ఆయనకి. కేసీఆర్ ఉంటే 5000, పోతే 15000 అన్నాడు రైతు బంధు. కేసీఆర్ పోయి 6 నెలల 7 దగ్గర రైతు బంధు వేయలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే రేవంత్ రెడ్డి గారి హామీలు, కాంగ్రెస్ పార్టీ హామీలు, కాంగ్రెస్ పార్టీ ఆఖరికి 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కూడా హామీలు పెట్టింది. వాళ్ళకి చట్టానికి హామీలకు తేడాలు తెలియకపోతే మనం ఏం చేస్తామని చేయలేం. ఇలా చూసుకుంటే కాంగ్రెస్ గెలవడం కష్టమే. మీరు చెప్తారు ఏముంటుంది చెప్పు? ఎక్కడ గెలుస్తారు? ఎక్కడ గెలుస్తారు? ఎందుకు వేస్తారు కాంగ్రెస్ కోటు? మార్పు కావాలనుకున్నారు, చంద్రశేఖరరావు గారిని ఇంటికి పంపుకోవాలనుకున్నారు. అప్పుడు ఆల్టర్నేట్గా వాళ్ళు కనబడరు కాబట్టి వేసారు. ఇప్పుడు అట్లా ఆల్టర్నేట్గా ఈ దేశం అంతా భారతీయ జనతా పార్టీ కనబడుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓట్లు పడతాయి, సీట్లు వస్తాయి. మేమే మళ్ళోసారి 3వసారి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వస్తారు. అన్న, ఇదే సందర్భంలో ఇంకో మాట కూడా చాలా బలంగా వినిపిస్తుంది. మీరు తెలంగాణ ఉద్యమకారుడిగా ఇదే దుబ్బాక నుంచి, ఇదే మెదక్ నుంచి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి మీరు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చాలా వరకు ఎక్కడ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ చాలా బలంగా 14 సీట్లు 15 సీట్లు అన్నా కానీ, ఇందాక మనం అనుకున్నట్టుగా హరీష్ రావు నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూసినా కానీ, ఎక్కడ చూసినా కానీ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ, ఇటు హరీష్, కేటీఆర్, కేసీఆర్ చేస్తున్న కామెంట్స్ కానీ ఆల్మోస్ట్ అందరికీ నిజంగానే బూమరాంగ్ లాగే కనిపిస్తున్నాయి. ఇంకో విషయం ఏంటంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ అంతా రేవంత్ రెడ్డి చేస్తున్న కామెంట్స్ పరైనా బీజేపీకే పడతాయి అనేటువంటి మాట చాలా బలంగా వినిపిస్తుంది. దీన్ని ఇది వాస్తవంగా మీరు నమ్ముతున్నారు? ఎందుకంటే మీరు గ్రౌండ్లో చాలా బలంగా చూస్తున్నారు. అండ్ దట్టు మేము పబ్లిక్ దగ్గరికి వెళ్ళి ఓటర్ పల్స్ అనేది తెలుసుకుంటున్నప్పుడు మాకు అదే అనిపిస్తుంది. మీరు ఎలా చూస్తారు దీన్ని? ఇప్పుడు మీరు ఇంతకుముందు నేను ఒక మాట చెప్పిన మన క్వశ్చన్లో ఏమని, గతంలో కేటీఆర్ గారు ఇట్లే మాట్లాడేవాడు, మోడీ, ఈడీ, బోడీ, కేడీ అని ఏది పడితే అది మాట్లాడి ఎవరో రాసిస్తే ఎతి ప్రాసల కోసం మాట్లాడితే బూమరాంగ్ అయిందా కాలేదా? ఇప్పుడు రేపు రేవంత్ రెడ్డి మాట్లాడేది కూడా అట్లే బూమరాంగ్ అవుతుంది. ఇప్పటికే అయింది ఆయన మాట్లాడేటువంటి మాటలు. ఆయన ఏమంటాడు, ఇంకా రైతు బంధు ఇవ్వాలంటే మేము ఒక ఏడాది మా కడుపులు కట్టుకుంటే చాలు అంటాడు. అంటే 6 నెలల నుంచి తినడం మొదలుపెట్టిరు అన్నట్టే కదా. వాళ్ళు తిన్నారనే వాళ్ళని పంపించారు, కేసీఆర్ అండ్ కోను పంపించారు. ఇప్పుడు ఈయన వచ్చి రైతు బంధు చేయకుండా తినడం మొదలుపెట్టి నడిపించుకుంటుండు కదా. సో ఇట్లాంటి స్టేట్మెంట్స్ అన్నీ అడిగిపోయి అక్కడ ఏదో ఢిల్లీలకు ఆయన ఏదో ఢిల్లీ లీడర్ అయినట్టు ఏది పడితే అది మాట్లాడుతూ ఆయనకైనా సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నాడు తప్ప ఇంకొకటి కాదు. కేసీఆర్ భాష ఇవాళ ఉన్నటువంటి డేలో కనుక చూసుకుంటే ఇంతకుముందు కేసీఆర్ వాడిన భాష కాస్త బెటర్ ఏమో అనేట్లాగా రేవంత్ రెడ్డి గారి భాష ఉంది. దీన్ని ఎట్లా చూస్తారన్న మీరు? ఎందుకంటే క్వైట్ న్యాచురల్ గా ఒక లీడర్ని ఇంకో లీడర్ని కంపేర్ చేసినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది అంటారు అద్వానీ గారు బాగా కట్టర్ హిందూయిజాన్ని కొనసాగిస్తున్నారు అని చెప్తారు. ఇప్పుడు ఏమంటున్నారు, అద్వానీ గారు చాలా మంచివారండి, మోడీ గారే కట్టర్ హిందూ అని చెప్తున్నారు. ఇంకో 10 ఏళ్ళ తర్వాత మోడీ గారి తర్వాత యోగి గారు వచ్చారు అనుకోరు ఆ కుర్చీలోకి, అమ్మో మోడీ చాలా మంచోడండి, యోగి గారు ఇంకా దుర్మార్గంగా పరిపాలిస్తున్నాడు అంటారు. సో దిస్ ఈజ్ క్వైట్ న్యాచురల్, మనుషుల టెండెన్సీ అట్లుంటుంది. ఇప్పుడు కేసీఆర్ తోటి చూసిన బూతులు, ఇప్పుడు రేవంత్ రెడ్డి తోటి బూతులు, ఇద్దరు బూతులలో పోటీ పడుతారు కానీ అభివృద్ధిలో పోటీ పడ్డట్టు కనబడతలేదు. అందుకనే రేవంత్ రెడ్డి గారు పరిపాలన మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మంచిగా ఉంటుంది తప్ప ఇదంతా కూడా ఇట్లా వచ్చి
మెదక్కి వచ్చి రఘునందన్ తిట్టిపోడు, సిద్దిపేటకు వచ్చి రఘునందన్ తిట్టిపోడు, దీనివల్ల ఫలితం రాదు. నువ్వు ఒకటి తిడితే నేను 4 తిట్టగలుగుతాను, నాకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. నేను నీకంటే 4 ఆకులు ఎక్కువ చదువుకొని వచ్చిన తెలంగాణ ఉద్యమంలో. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పే సూచన ఏంటంటే, ముఖ్యమంత్రి అయినావు, అదృష్టవంతుని, అంతవరకు పని చేసుకో. కానీ నోరు ఉంది కదా, ఏది పడితే అది పని చేస్తా అంటే ఎవరు పడడానికి సిద్ధంగా లేరు. ఇక్కడ ఈట్కా జవాబ్ పత్తరిసే దేంగే అని చెప్పి వచ్చిన వాళ్ళం, ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళం. మాకంటే గట్టిగా ఎవరు మాట్లాడలేరు. మేము జై తెలంగాణ అన్న రోజు నువ్వు నై తెలంగాణ అన్న పార్టీలు ఉన్నావు. నీకు మాకు చాలా తేడా ఉంటుంది. కాబట్టి తొందరపడి ఇప్పుడే వాళ్ళకి 10 ఏళ్ళు అయినా బదినా నువ్వు 6 ఏళ్ళల్లో అవుతున్నట్టు అనిపిస్తుంది, 6 నెలల్లో అవుతున్నట్టు కనబడుతుంది. అట్లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని నేను మిత్రునికి. సేమ్ టైం రేవంత్ రెడ్డి ఒక చాలా వ్యాలిడ్ స్టేట్మెంట్ అని కాంగ్రెస్ భావిస్తోంది. కానీ వన్ ఆఫ్ ద వర్స్ట్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి తెలంగాణ ఉద్యమాన్ని దగ్గరగా విద్యార్థులుగా చూసినటువంటి మేమంటున్నాం, మోడీ అనేటువంటి వ్యక్తి తెలంగాణకి పార్లమెంటు సాక్షిగా అన్యాయం చేసిండు అనేటువంటి మాట రేవంత్ రెడ్డి మాట్లాడాడు. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అవుతుంది, ఒక ప్రభుత్వం మారింది, రెండో ప్రభుత్వం వచ్చి ఇది 3వ ప్రభుత్వం, 2వ పార్టీ, 3వ ప్రభుత్వం, 2వ పార్టీ. ఇప్పటికీ ఇంకా తెలంగాణ ఉద్యమంకి సంబంధించి కావచ్చు, తెలంగాణ చేసిన అన్యాయం గురించి కావచ్చు, తెలంగాణ జై తెలంగాణ అటు ఢిల్లీలో అరెస్ట్ అయిన కవిత కావచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు, ఇప్పటికీ ఇంకా తెలంగాణ నినాదమే వీళ్ళంతా వాడుతుంటే, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా కావచ్చు, లేదంటే ఒక నాయకుడిగా కావచ్చు, మీరు దీన్ని ఎలా చూస్తారని? ఎందుకంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు తెలంగాణ అనేటువంటి సెంటిమెంట్ని, తెలంగాణ అనేటువంటి పదాన్ని వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళ స్వార్థం కోసం ఇది చేస్తారు. కేసీఆర్ కూడా ఇట్లే మాట్లాడింది కదా, గుజరాత్ వాళ్ళ పెత్తనం, గుజరాత్ వాళ్ళ పెత్తనం అని. అదే మాటలు ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కొత్తగా ఏం మాట్లాడుతున్నాడు? వీళ్ళిద్దరు కూడా మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళిద్దరు కూడా అహంకారపూరితమైనటువంటి భాష వాడుతారు తప్ప ప్రజలకు ఉపయోగపడే భాష వాడతలేరు. ఇది చాలా తప్పైనటువంటి అంశం. అది పరిపాలన మీద మీకు అవగాహన లేదు. పార్టీ ప్రెసిడెంట్కి ఏం చేసినావు గట్లే ఇప్పుడు గాంధీ భవన్లో మాట్లాడిందే సెక్రటరియట్లో మాట్లాడుతా అన్నట్టు మాట్లాడితే ప్రజలు దాన్ని స్వాగతించారు. యూ షుడ్ షో సమ్ డిఫరెన్స్ బిట్వీన్ పార్టీ ప్రెసిడెంట్ అండ్ ద సీఎం చైర్. ఆ రెండింటి మధ్యన మీకు తేడా దొరుకుతలేదు. ఇటు పరిపాలన మీద పట్టు వస్తలేదు మీకు, అటు పార్టీ మీద కూడా పట్టు వచ్చినట్టు కనబడతలేదు. ఈ రెండింటిని మీరు సమతుల్యత చేయలేకపోతే భవిష్యత్తులో చాలా ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి. కేటీఆర్ మొన్న చేసినటువంటి ఒక కామెంట్ నిజంగా చాలా బాధాకరం అనిపించింది. హైదరాబాద్ని యూటీ చేసేస్తారు, ఈ బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తాయనేటువంటి మాట అన్నారు. దీనికి మీరు చెప్పాలనుకునేటువంటి సమాధానం ఏమన్నా? ఇప్పుడు తిరుపతి పోతే 2 మనే కావాలి అవినాష్, అయితే కత్తి కావాలి లేకపోతే నెత్తి కావాలి. మీరు గుండు గీయించుకోవాలంటే నెత్తి మీద అయి ఉండాలి, లేదా గీసే మంగళైనా మీరు అయి ఉండాలి. ఈ 2 అయితే రెస్పాన్సిబిలిటీ తెలుస్తుంది. ఈ 2 కాక పక్కన నిల్చున్న వాళ్ళు ఉన్నారు అనుకో, వాళ్ళు తొందరగా గీకో అంటాడు. దానికి ఏముంటుంది, నొప్పి తెలియదు, ఎంతసేపు పంచాలి, ఏం చేయాలి అనేది తెలియదు. అందుకని ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే, వాళ్ళది కత్తి కాదు, వాళ్ళది నెత్తి కాదు. కాబట్టి ఏదైనా మాట్లాడతారు. పక్క నిల్చొని చూస్తున్నారు కదా, తొందరగా గుండుకి అంటాడు, కాటు పడితే తిడతాడు అనేది మంగళైన బాధ. మన మెడలు ఎక్కువసేపు వంచితే మెడలు వస్తున్నాయి అనేది కూర్చున్న వాళ్ళ బాధ. ఇవేం లేకుండా చూసిన వాళ్ళకి ఏముంటుంది, ఏజెల్లి కానీ అంటాడు ఆయన. అట్లుంది ఇలా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. కత్తి కాదు వాళ్ళది, నెత్తి కాదు, ఈ 2 కూడా వాళ్ళే కాదు. కాబట్టి ఏదైనా మాట్లాడు. సో హైదరాబాద్ యూటీ చేసేందుకు అవకాశం లేదంటారు అయితే? ఇవన్నీ చిల్లర మల్లర రాజకీయాలకు సంబంధించిన అంశాలు. అంటే వాళ్ళు ఏదో హైదరాబాద్ మీద ప్రేమ ఉన్నట్టు, మాకేదో ప్రేమ లేనట్టు చేసేదంటే ఎప్పుడో చేస్తుంది కదా భారత ప్రభుత్వం, ఇప్పుడు ఎందుకు చేస్తుంది కొత్తగా? ఇవన్నీ చిల్లర మల్లర రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలు తప్ప ఇట్లాంటివి ఏం కూడా చేయదు భారత ప్రభుత్వం, జరగవట్లేదు. సార్ 8వ తేదీ 10వ తేదీ 2 రోజుల్లో మోడీ గారి టూర్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు మోడీ గారి దగ్గర? ఎలక్షన్స్ టైం లోపల ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఓట్లు సీట్లు తప్ప. అంతేనా? అంతే, అంతకుమించి ఏముంటే చెప్పు. ఎలక్షన్స్ అప్పుడు ఓట్లు సీట్లు అడుకోకపోతే ఏం అడుగుతారు? ఏం చేసిన అభివృద్ధిని చెప్తాం, భవిష్యత్తులో మమ్మల్ని గెలిపిస్తే ఇంకేం చేస్తామో చెప్తాం. దానికి సంబంధించి ఓట్లు ఏమైనా అడుగుతాం ప్రజల్ని. ప్రజల దగ్గర నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ వస్తుంది, మోడీ గారు అట్లీస్ట్ ఇప్పుడు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి మాటలకి చాలా బలమైన కౌంటర్ ఆయన ఇస్తారా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆయన స్థాయిని ఆయన దక్కించుకోవాల్సిన అవసరం లేదు. మోడీ గారి కాలి గోడికి సరిపోయినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఒక్కసారి ముఖ్యమంత్రి కాగానే మోడీ గారిని ఏది పడుతుంది మాట్లాడుతుంటే కుదరదు. చాలు, మా కార్యకర్తలు చాలు, వాళ్ళు చూసుకుంటారు. రెండోది, ఈ రిజర్వేషన్ అంశంలో మోడీ గారి నోటి నుంచి ఏమైనా స్టేట్మెంట్ మళ్ళీ జైరాబాద్ లో 45 నిమిషాలు మోడీ గారు ఓన్లీ రిజర్వేషన్స్ గురించే మాట్లాడారు. మీరు జైరాబాద్ సభ విన్నట్లేదు, చాలా స్పష్టంగా చెప్పిండ్రు. అంతకంటే ఇంకా మళ్ళీ రోజు చెప్పేది ఏముంటుంది? మోడీ గారు చాలా కరెక్ట్గా ఉన్నారు, వినేటోళ్ళకే వినబడుతుంది. అయినప్పటికీ కూడా ఇదే అంశాన్ని పట్టుకొని రేవంత్ రెడ్డి దేశవ్యాప్తంగా కాలకు బల్బం కట్టుకొని తిరుగుతూ ఇదే అంశాన్ని మళ్ళీ చెప్తా ఉన్నారు. సేమ్ టైం ఈ డీప్ ఫేక్ వీడియోకి సంబంధించి కొన్ని అరెస్టులు చూస్తున్నాం మనం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఈ డీప్ ఫేక్ వీడియోలో బీజేపీ తగినంతగా రియాక్ట్ కాలేదు, అట్లీస్ట్ కంప్లైంట్ల వరకే చేసింది తప్ప నాయకుల దగ్గర నుంచి సరైన రెస్పాన్స్ రాలేదనేటువంటి మాట కొంతమంది కార్యకర్తల్లోనే విన్నాం మేము. అన్న ఇవన్నీ ఏం మాట్లాడాలో తెలియకుండా మాట్లాడేటోళ్ళు మాట్లాడే మాటలు. ఎఫ్ఐఆర్ అయింది, ఢిల్లీకి పోలీసు వాళ్ళు వచ్చారు, గాంధీ భవన్కి వచ్చి ముఖ్యమంత్రికి సైతం నోటీస్ ఇచ్చిపోయినరు, 5గురిని అరెస్ట్ చేసిరు, 10 ఫోన్లు సీజ్ అయినాయి, ల్యాప్టాప్లు సీజ్ అయినాయి. ఇంకేం చేస్తారన్నా? రాత్రి ఊరు తీస్తారా?
అటు ఉరి తీసేదంటే 2015లో దొరికింది దొంగ ఓటుకు నోటు కేసులో, ఎందుకు ఉరి తీయలేదు మరి? అన్నీ అట్లా ఉండేయన్న. ఒక వ్యవస్థ పని ప్రారంభించినప్పుడు పని నడుస్తూ ఉంటుంది. నీకు నచ్చలేదు కాబట్టి ఇలా రాత్రి ఉరి తీయమంటే ఎట్లా జరుగుతుంది? ఈ దేశ జ్యుడిషియరీ అట్లా లేదు, దానికి కొంత ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారం అనుకోదు. రైట్. సో ఫైనల్గా వెంకట్రామిరెడ్డి చేస్తున్నటువంటి కామెంట్లు మెదక్ సంబంధించి చాలా బలంగా రఘునందన్ రావు సెంట్రిక్గా, రఘునందన్ రావు కార్నర్ చేస్తూ పక్కన ఉన్నటువంటి కాంగ్రెస్ మీద మళ్ళీ ఎలాంటి మాటలు లేకుండా ఉన్నటువంటి ఈ అంశం ఆయన రేపు కాంగ్రెస్లో చేరేటోడే, ఓడినా గెలిచినా ఆయన పోయి కాంగ్రెస్లో చేరాల్సినోడే, ఆస్తులు కాపాడుకోవాలని ఆలోచన, అంతకు మించి ఆయనకు వేరే ఆలోచన లేదు. అందుకే వెంకటరామిరెడ్డి ఎందుకు ఏడుంటాడు? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ కాళ్ళ దగ్గర ఉంటాడు, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ కాళ్ళ దగ్గర ఉంటాడు, చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయితే ఆయన కాళ్ళ దగ్గర ఉంటాడు. ఆయనకు ఆస్తులు రావాలి. కొత్తగా ఈ మధ్యలో రాజకీయం షోకు పట్టుకుంది ఆయనకి. ఎప్పటికైనా ఆయన కాంగ్రెస్లోకి పోయేటాడు. ఎలక్షన్స్ అయిపోయినాక, పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాక 15 రోజులకు పోతాడా, నెలకు పోతాడా, 6 నెలలకు పోతాడా వేచి చూడాల్సింది. దుబ్బాక ప్రజలకి కాకుండా మెదక్ ప్రజలకి మీరు చేసినటువంటి ప్రామిస్లు అన్నీ నిలబెట్టుకుంటా అని చెప్పేసి మరోసారి మాటిస్తున్నారా అయితే మీరు? నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి గ్యారంటీలని మేము ఖచ్చితంగా ఈ దేశ ప్రజలందరికీ కూడా అందిస్తామని సవినయంగా మీ ద్వారా మా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు అప్పీల్ చేస్తాం. రైట్. ఒక్కొక్క మాట ఉంది సార్, ఈసారి తెలంగాణ నుంచి అట్లీస్ట్ 3 నుంచి 4 కేంద్ర మంత్రి పదవులు వచ్చేందుకు అవకాశం కూడా ఉంది అనేటువంటి మాట ఒకటి ఉంది. నేను జ్యోతిష్కుని కాదు సార్, ఎన్ని సీట్లు గెలుస్తాం, ఎందరు గెలుస్తారు అనేది చూసి క్యాబినెట్ కూర్పు అనేది రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి గారు, కేంద్రంలో అయితే ప్రధానమంత్రి గారి ప్రిరాగేటివ్. అది వారికి ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ. వీళ్ళని తీసుకో, వాళ్ళని తీసుకో, ఇట్లా చేయి, అట్లా చేయని నోబడీ కెన్ ఫోర్స్ ద ప్రైమ్ మినిస్టర్ ఆర్ ద చీఫ్ మినిస్టర్. కాబట్టి ఇట్ టేక్స్ టైం. కొద్దిగా ఓపికగా ఉండండి, తినబోతు రుచులు ఎందుకు. జూన్ 4 తర్వాత జరగాల్సిందంతా మీరే చూస్తారు. ఫైనల్గా మెదక్ ప్రజలు రఘునందన్ రావు గారికి ఓటేయాలంటే ఏమని చెప్తారు? ఎందుకు ఓటేయాలని చెప్తారు? 2001 నుంచి ఈ జిల్లా సమస్యల మీద సంపూర్ణంగా అవగాహన ఉన్నవాడిని. ఎక్కడ పేద ప్రజల కష్టం వచ్చినా ఈ జిల్లా మొత్తంలో నాకేం పదవి ఉన్నా లేకున్నా జిల్లా ప్రజానీకం పక్షాన నిలబడ్డోని, ప్రజల కష్ట సుఖాలే నా గొంతుకగా, నా ఎజెండాగా ముందుకు పోతున్నాను. నాకంటే మిగతా ఇద్దరితో కంపేర్ చేసుకొని చూడు. ఒక ఆయన కలెక్టర్ పేరిట లక్షల కోట్లు చేసిండు, ఒక ఆయన సర్పంచ్ అయి ఊర్లో ఉన్న భూములు అమ్ముకొని రియల్ ఎస్టేట్ చేసి ఆయన ఏదో గొప్పగా అనుకుంటున్నాడు. ఇట్లాంటి పరిస్థితులలో ఆ ఇద్దరితో వచ్చేటువంటి ప్రయోజనం ఏంది, రఘునందన్ గెలిస్తే వచ్చే ప్రయోజనం ఏంది అనేది ఆలోచించాలని నేను మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లకు అప్పీల్ చేస్తాను. సో వీ విషింగ్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ. ఎలా అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కాలేజ్ టీవీ. నేను మీ అవినాష్ జనగామ. అది మెదక్ పార్లమెంటేరియన్ అభ్యర్థి రఘునందన్ రావు గారితో మాట మంది. మరోసారి మళ్ళీ కలుద్దాం. నేను మీ అవినాష్ జనగామ.